పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మత్తయి సువార్త 18వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదుకుటకు పోడా, అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలులలో ఏ ఒక్కడైనా నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో తప్పిపోయిన గొర్రె అనే ఉపమానం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. గొర్రెల కాపరి తన గొర్రెలను సంరక్షిస్తూ ఉంటాడు. గొర్రెల యొక్క యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. గొర్రెలకు ఎక్కడ మేత లభిస్తుందో ఆ చోటకు గొర్రెలను తీసుకెళ్తూ ఉంటాడు. గొర్రెలు తప్పిపోయినప్పుడు కాపరి ఆందోళన చెందుతూ ఉంటాడు. తప్పిపోయిన గొర్రెలను వెతికి సంరక్షిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మన మంచి గొర్రెల కాపరి. అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో, నేను మంచి కాపరిని, మంచి కాపరి తన మంద కొరకు ప్రాణములు అర్పించును. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి పారిపోవును అని ప్రభు తెలియజేస్తున్నాడు. మనము ప్రభు యొక్క మందలో చేరాలి. ప్రభు యొక్క మందలో మనము చేరాలంటే ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించాలి. అందుకనే ప్రభు సువార్తలో తెలియజేస్తున్నాడు, నా గొర్రెలు నా స్వరమును ఆలకించునని. ఎవరెవరైతే ప్రభు యొక్క స్వరాన్ని ఆలకిస్తారో, ప్రభు యొక్క పిలుపుని విని ప్రభు చెంతకు వెళ్తారో వారందరూ కూడా ప్రభు యొక్క మందలో ఉన్నవారే. మనకు ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి దిగులు ఉండదు, ఎటువంటి అపాయము దరిచేరదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే కీర్తనాకారుడు 23వ కీర్తనలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ప్రభువే నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చిక బయళ్లలో పరుండ చేయును, శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించును అని తెలియజేస్తున్నాడు. ప్రభుని మన కాపరిగా ఎంచుకున్నప్పుడు మనకు ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి అపాయము మన దరి చేరదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. మేము ఎల్లవేళలా నీ స్వరాన్ని ఆలకించి నీ చెంత చేరడానికి కావలసిన విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.